ఆదిలాబాద్ జిల్లాలోని పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను చేపట్టిన ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంకు పెద్ద ఎత్తున ముస్లింలు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా మైదానంతో పాటు వివిధ మసీదుల్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మత పెద్దలు రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లింలను పలువురు కలుసుకుని ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ పండుగ వేడుకల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఆదిలాబాద్లోని ఈద్గాగా మైదానం వద్ద ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంతి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పవన్ రావుతో పాటు పలువురు నాయకులు ప్రార్థనలో పంచుకున్నారు. కాగా రంజాన్ సందర్భంగా స్థానిక ఈద్గా మైదానంలో నిర్వహించిన ప్రార్థనలో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఓ సాధారణ వ్యక్తిగా అందరితో కలిసి ప్రార్థనలు చేయడం కొసమెరుపు. बिल्कुल कंधे से कंधा लगाकर खड़े हो जाए और बड़े मुबारक ये रात पुराना नहीं मिली है वह रात पुराना पड़ा है। Allahu Akbar yawmiddin iyyaka na'budu wa iyyaka nasta'in إنهم يعلمون قد أفلح من تزكى الله أكبر الله أكبر أكبر سمع الله لمن حمده السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله خاص طور से पूरे बच्चों को कबूल फरमा जितने भी आज़ाद होता है इसकी सबसे बड़ी वजह ये है हमने दीन को छोड़ दिया दीन की मेहनत को छोड़ दिया उम्मत के तमाम बीमारों से مبشرة وعلى سائر صحبه والتابعين رضوان الله تعالى عليهم أجمعين. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات. अल्लाह रब्बुल इज़्ज़त ने कुरान करीम के अंदर 3 मज़ामीन फरमाए हैं, एक तौहीद, दूसरा रिसालत, तीसरा आखिरत। कुरान करीम के अंदर 6666 आयतें हैं, 400 से 500 आयतें ऐसी हैं जिसके अंदर अल्लाह ने मसाइल को बयान किया है, फराइज को बयान किया है और बाकी अल्लाह ने तौहीद को बयान फरमाया, अल्लाह ने बाकी रिसालत को बयान फरमाया, अल्लाह ने बाकी आखिरत को बयान फरमाया। अल्लाह ने कुरान करीम के अंदर अपनी पढ़ाई को बयान किया है और ये पढ़ाई अल्लाह ने बार बार क्यों बयान की? ये इसलिए बयान की कि हर एक ईमान वाले की जिंदगी के अंदर से, उसके दिल के कोने कोने से